నేను ఫుల్ ఫేమస్ కాబట్టి నన్ను డీఫేమ్ చేయడానికి అందరూ ప్రయత్నిస్తున్నారని చెప్పి కూడా అంటూ ఉండవు. మరి నువ్వు అంత ఫేమస్ కదా, చాలా 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 పెద్ద ఫేమస్ నువ్వు, అంటే అందరు స్టార్ల కన్నా నువ్వు పెద్ద తోపు కాబట్టి మరి ఫస్ట్ నీ పేరు వస్తూ ఉంటే మంగ్లీకి సంబంధించిన వాళ్ళం, మేము మంగ్లీకి సంబంధించిన వాళ్ళం అంటే అప్పుడు నువ్వు ఏం అని చెప్పి కూడా నేను అంటా ఉన్నా. నీ ఫ్లాట్ లో ఉంటాడు, అక్కడ పైసలు లెక్క పెడతా ఉంటాడు, నీ బర్త్డే ఈవెంట్స్ లో ఉంటాడు, నీ ఊర్లో నీ తమ్ముడు బర్త్డే చేస్తే మీ తమ్ముని బర్త్డేలో కూడా ఈ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఉంటారు. కానీ ఇప్పుడు వచ్చి నాకేం సంబంధం లేదు, నాకు తెలియదు, నేను ఒక బంజారా బిడ్డని, నన్ను డీఫేమ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు అందరు కలిసి అని చెప్పి కూడా అంటా ఉన్నావు. అందరితో పాటు కూడా మా మీడియా మిత్రులని, మా మీడియా పై కూడా నువ్వు ఫైర్ అవుతున్నావు. మరి ఏంది ఇదంతా? మంగ్లీ అడ్వకేట్ ఎవరైతే ఉన్నారో కిషన్ రాజ్ చౌహాన్ అని చెప్పి కూడా మంగ్లీకి సంబంధించిన కేసు తనే డీల్ చేస్తున్నాడు కాబట్టి కేసు విషయం ఏంటి, ఎక్కడి దాకా వచ్చింది తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. ఏందన్నా ఎక్కడ దాకా వచ్చింది మంగ్లీ ఇష్యూ, ఏం నడుస్తుంది కేసు? ఒక సెన్సేషనల్ కేసు సోషల్ మీడియా నెట్వర్క్. ఇదంతా ఫేక్ కేసు, ట్రాప్ చేయడం జరిగింది. ఇప్పుడు మొన్నటి వరకు మీడియాలో అందరు వస్తుండే, ఎవరెవరు వస్తుండే, హిమాకాంత్ రెడ్డి బాధితుడుగా వచ్చిండు, ఇప్పుడు కనిపిస్తుండే మీడియాలో. అన్న ఈ కేసులో మంగ్లీ తమ్ముడు లేడా అన్న? ఇలాంటి సంబంధం లేదా మీకు? ఈ కేసులో మంగ్లీ తమ్ముడు లేడా? లేరండి. అంటే మంగ్లీ ఇప్పుడు తప్పు చేయలేదు, మంగ్లీని కావాలని చెప్పి మంగ్లీని డీఫేమ్ చేసే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి మీరు అంటా ఉన్నారు. మరి మంగ్లీ పైన ఎఫ్ఐఆర్ ఏ విధంగా నమోదు చేసిరన్నా? ఓపెన్ చెప్పన్నా, వాళ్ళ తమ్మునికి తెలుసా తెలియదా వీళ్ళు ఇట్లా మోసం చేస్తున్నారు, ఇట్లా జరుగుతుంది, మంగ్లీ పేరు వాడుకున్నారని చెప్పి? హిమాకాంత్ రెడ్డి ఎందుకున్నాడు ఆయన వెనుక? ఆయన అక్యూజ్ ఉన్నాడు కదా, ఏటుగా ఉన్నాడు కదా, హిమాకాంత్ రెడ్డిని ఆయన పట్టుకొని ఎందుకు తిరిగిండు? ఆయన అక్యూజ్ ఉన్నప్పుడు, ఆయన నిందితుడు ఉన్నప్పుడు ఆయన తీసుకొని ఎందుకు తిరిగిండు? అంటే ఒక ప్లాన్ చేసుకోలేదా ఇది? మంగ్లీ అడ్వకేట్ సుబ్బుకు ఫోన్ చేసి మాట్లాడదాం రా, ఈ విషయాన్ని మనం తెలుసుకుందాం అని చెప్పి చెప్పలే అంటారు ఇప్పుడు మీరు. అదే అక్కడ ఈ నమస్తే, వెల్కమ్ టు జీపీఆర్ మీడియా. నేను మీ యాంకర్ అనిల్. సో మీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది మన టాపిక్ ఎవరిపైన మాట్లాడుతున్నామని. సో చూడవచ్చు, మొన్న చేసిన వీడియోలు బీభత్సంగా పోతున్నాయి. అప్పటికి మాట్లాడుతూనే ఉన్నాము. ఈ మంగ్లీ ఇష్యూకి సంబంధించి కూడా బాధితులు డే బై డే ఇంకా పెరుగుతూ వస్తున్నారు. చుట్టుపక్కనున్న తెలంగాణ కానీ ఏపీ రాష్ట్రంలో కూడా చాలామంది బాధితులు ఎవరైతే ఉంటారో వాళ్ళు బయటకు వస్తున్నారు. అనేక పోలీస్ స్టేషన్లో కూడా ఎవరైతే ఈ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో రమావత్ మధు కానీ, శివ కానీ, భారత్ చౌహాన్ కానీ, శైలజ కానీ, మంగ్లీ కానీ వీళ్ళపైన అయితే కేసులు నమోదు అవుతూ ఉన్నాయి. మరి ఈ టాపిక్ ఎట్టుపోతుందో కూడా అర్థమవుతలేదు. సో అట్ లాస్ట్ మనకు కావాల్సింది ఏంటంటే బాధితులకి న్యాయం కావాలి. ఆ న్యాయం కోసమే చాలామంది మీడియా మిత్రులతో పాటు మనం కూడా ఫైట్ చేస్తూ ఉన్నాము. సో అక్కడ అడ్వకేట్ సుబ్బు కూడా తను బయటకు వస్తున్నాడు, మాట్లాడుతూ ఉన్నాడు. సో కాసేపటి కిందనే మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు, రేపు కూడా తెలంగాణ రాష్ట్ర డీజీపీని కూడా కలవబోతున్నాము ఈ కేసుకి సంబంధించి అని చెప్పి కూడా మనతో అడ్వకేట్ సుబ్బు కూడా మాట్లాడుతున్నారు. ఈ మంగ్లీ ఇష్యూ అయితే తను మాట్లాడుతుంటే, నేను ఒక ఆడపిల్లని, నా కుటుంబాన్ని నేనే చూసుకుంటున్నా, చాలా కష్టంతో నేను పైకి వచ్చిన, ఏ సపోర్ట్ లేకుండా ఒక్కదాన్నే కష్టపడి నా కుటుంబాన్ని చాలా గరీబ్ బతుకులో బతికిండే, ఆ బతుకుని చూసినా ఈ లైఫ్ని కూడా నేను చూస్తున్నా అంటూ కూడా చెప్తూ ఉంది. కొన్ని వీడియోస్లలో కూడా ఈ ఇష్యూ వల్ల నేను నా 1-2 నెలల ఈవెంట్స్ కూడా నేను చేయలేకపోతున్నా అని చెప్పి కూడా చెప్తూ ఉంది. అసలు ఆ మాటలు మాట్లాడడానికి మళ్ళీ నేను అంటున్నా సిగ్గుండాలి మంగ్లీకి అని చెప్పి కూడా నేను అంటా ఉన్నా. ఆ బాధితులు ఒక్కొక్కరు పొలాన్ని అమ్ముకొని, అదమ్ముకొని, ఇదమ్ముకొని కూడా రోడ్లపైన తిరుగుతూ ఉన్నారు, మాకు న్యాయం జరగాలని చెప్పి కూడా వాళ్ళు తిరుగుతూ ఉంటే నువ్వు బయటకు వచ్చి ఏమంటావమ్మా, నా 1 నెల రోజులు ఈవెంట్ పోయినాయి, నా 2 నెలల ఈవెంట్లు పోతున్నాయి అంటే అసలు ఆ నోరు ఎలా వస్తుంది? అది మాట్లాడుతున్నావు. మళ్ళీ తర్వాత నేను ఒక ఆడబిడ్డని, నేను ఒక బంజారా బిడ్డని, నన్ను కావాలని చెప్పి నేను ఫుల్ ఫేమస్ కాబట్టి నన్ను డీఫేమ్ చేయడానికి అందరూ ప్రయత్నిస్తున్నారని చెప్పి కూడా అంటూ ఉన్నావు. మరి ఇండస్ట్రీ మొత్తంలో నువ్వు ఒక్కదానివే ఉన్నావు అని చెప్పి కూడా నేను అడుగుతా ఉన్నా. మరి నువ్వు అంత ఫేమస్ కదా, నువ్వు చాలా 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 పెద్ద ఫేమస్ నువ్వు, అంటే అందరు స్టార్ల కన్నా నువ్వు పెద్ద తోపు కాబట్టి నేను అడుగుతా ఉన్నా. మరి ఫస్ట్ నీ పేరు వస్తూ ఉంటే మంగ్లీకి సంబంధించిన వాళ్ళం, మేము మంగ్లీకి సంబంధించిన వాళ్ళం అంటే అప్పుడు నువ్వు ఏం అని చెప్పి కూడా నేను అంటా ఉన్నా. మరి అప్పుడు 2 నెలల క్రితమే కూడా ఆ కేసు బుక్ అయిన తర్వాత కూడా నీ పేరు వాడుకుంటున్నారని చెప్పి నీకు తెలిసినాక కూడా నువ్వు బయటికి ఎందుకు రాలేదని చెప్పి కూడా నేను ఈరోజు అడుగుతా ఉన్నా. నువ్వు అసలు బయటికి ఎందుకు రాలేదు? సరే నీ తప్పే లేదు. సో మంగ్లీ చాలా మంచిది, మంగ్లీ అసలు మంగ్లీ శుద్ధపూస,
మంగ్లీకి అసలు ఏమీ తెలియదు. మంగ్లీ అమాయకురాలు, పొద్దున్న లేస్తే తన ఈవెంట్లు తను చేసుకుంటూ ఉంటుంది, తనకు సంబంధించిన లైఫ్లో తను బిజీ ఉంది అనుకోవచ్చు, అనుకుందాం కూడా. కానీ మరి 2 నెలల నుంచి నువ్వు ఏం చేస్తున్నావు అని చెప్పి కూడా ఈరోజు నేను ప్రశ్నిస్తూ ఉన్నా. అదే రోజు నువ్వు బయటకు వచ్చి నా పేరు ఇలా వాడుకుంటున్నారు, అది నేను అసలు నాకు అలా ఇన్వాల్వ్మెంటే లేదు అని చెప్పి ఆ రోజు చెప్తే ఈ రోజు నువ్వు పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కే దానివి కాదు కదా అని చెప్పి కూడా నేను ఈరోజు అడుగుతా ఉన్నా. సరే నీకు తెలియదు అనుకున్నాం, కానీ నీ సొంత తమ్ముడే కదా, నువ్వు చెప్తా ఉన్నావు ఇట్లా చేయబట్టుకొని చూడు ఈ ముఖమా అని చెప్పి కూడా నువ్వు అంటా ఉన్నావు. ఈ ముఖం పైసలు తీసుకున్న ముఖమా ఇది, ఆ డబ్బులు లెక్కబెట్టి ఇదే ముఖమా అని చెప్పి కూడా నువ్వు అంటా ఉన్నావు. అలా మీ తమ్ముని పేరు కూడా ఉంది. సరే బయట ఎవరో ఉన్నారు, ఈ ఇష్యూ నీకు తెలియదు, నాకు తెలియకుండా ఇది అయిపోయింది, తెలిస్తే నేను అప్పుడే కేసు చేస్తా అంటే కూడా అది అనుకుందాం. కానీ ఈ ఇష్యూలో శివ అని మీ తమ్ముడు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాడు కదా. సరే నీకు ఎలాంటివి లేదు ఇందులో, మరి నీ తమ్ముడైతుండు కదా, నీ తమ్ముడు నీ పేరైతే వాడుకుండు కదా. సో మీ తమ్ముడు నీకు చెప్పడా అక్క ఇట్లా వాడుకున్నా అని చెప్పి కూడా ఆ రమావత్ మధు ఎవరైతే ఉన్నారో తను కూడా మీ ప్రైవేట్ పార్టీలో ఉన్నాడు. సరే ఆ రమావత్ మధు ఎవరో నీకు తెలియదు అనుకుందాము. ప్రైవేట్ పార్టీలా నేను ఒకవేళ నా బర్త్డే చేసుకుంటే నాకు సంబంధించిన మిత్రులని, నాకు సంబంధించిన రిలేటివ్స్ని, నాకు సంబంధించిన కొంతమంది దగ్గర వ్యక్తులను తీసుకొని వచ్చి నేను ఒక ఫామ్ హౌస్కి పోతే అక్కడ అందరు కలిసి నాకు తెలిసిన వాళ్ళనే నేను అక్కడ దావతిస్తా. తెలియని వాణి అసలు నేను లోపలికి కూడా రానియా, వస్తే కూడా క్వశ్చన్ చేస్తా, అసలు ఎవర్రా బాబు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చినావురా బాబు అని చెప్పి కూడా నేను అడుగుతా. మరి ఆ మాత్రం సెన్స్ లేదా మాకు అని చెప్పి, మాకు సెన్స్ లేదనుకుంటున్నావా అని చెప్పి కూడా నేను అంటా ఉన్నా. చూసే ప్రజలు ఏమన్నా పిచ్చోళ్ళు అనుకుంటున్నావా అని చెప్పి కూడా నేను అంటా ఉన్నా. నీ ఫ్లాట్లో ఉంటాడు, అక్కడ పైసలు లెక్క పెడతా ఉంటాడు, నీ బర్త్డే ఈవెంట్స్లో ఉంటాడు, నీ ఊర్లో నీ తమ్ముడు బర్త్డే చేస్తే మీ తమ్ముని బర్త్డేలో కూడా ఈ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఉంటారు. కానీ ఇప్పుడు వచ్చి నాకేం సంబంధం లేదు, నాకు తెలియదు, నేను ఒక బంజారా బిడ్డని, నన్ను డిఫేమ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు అందరు కలిసి అని చెప్పి కూడా అంటా ఉన్నావు. అందరితో పాటు కూడా మా మీడియా మిత్రులని, మా మీడియాపై కూడా నువ్వు ఫైర్ అవుతున్నావు. మరి ఏంది ఇదంతా? చూసే వ్యూవర్స్ మీకు కూడా అర్థం కావాలి అసలు ఏం జరుగుతుందో అని. ఒకసారి నేను లైవ్లో మంగ్లీకి కాల్ చేస్తా. మంగ్లీకి కాల్ చేసి ఏందక్క మరి ఏంటి పరిస్థితి అని చెప్పి కూడా నేను అడుగుతా. ఎందుకంటే సరే నా తప్పు లేదంటున్నది కదా, నా అక్కడ కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ క్వశ్చన్స్ నేను మంగ్లీని అడుగుతా. ఫోన్ చేయడంలో తప్పేం లేదని చెప్పి కూడా నేను అనుకుంటా ఉన్నా. ఎందుకంటే అక్కడ బాధితులకి అక్కడ అన్యాయం జరిగింది, రోడ్డుపైకి వచ్చి కూడా వాళ్ళు ఫైట్ చేస్తున్నారు. వాళ్ళ పక్షాన కదా మేము ఉన్నాము, వాళ్ళ పక్షాన ఎంటర్ వ్యవస్థ వాళ్ళ పక్షాన మేము ఉంటాము. మన మీడియా వాళ్ళకి మేము సపోర్ట్ చేస్తూ ఉంటే ఎవరైనా సరే, ఎవరు మోసం చేసినా, ఏ బాధితులు మా దగ్గరకు వచ్చినా కూడా తప్పకుండా వాళ్ళకి తప్పకుండా న్యాయం జరిగేటట్టు కూడా మేము చేస్తామని చెప్పి కూడా ఈరోజు నేను చెప్తా ఉన్నా. ఒకసారి లైవ్లో మంగ్లీ కాల్ చేసే ప్రయత్నం చేస్తూ కూడా ఉన్నా. సో ఫోనే కలుస్తలేదుగా, టీట్ మళ్ళీ చేస్తా. సో రింగ్ అవుతుంది, ఒకసారి మాట్లాడి కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఫోన్ అయితే రింగ్ అవుతుంది. నేను కూడా వెయిట్ చేస్తున్నా మంగ్లీ గారు ఏం చెప్తారో, తన వర్షన్ ఇందామని చెప్పి కూడా నేను వెయిట్ చేస్తున్నా. కాల్ చేసిన చూద్దాం. మేడం ఏం సమాధానం ఇస్తుందో కూడా మీ అందరికీ వినిపించాలి కాబట్టి నాకు ఆ బాధ్యత నాపై ఉంది కాబట్టి నేను కాల్ చేస్తూ ఉన్నా. కాల్ లిఫ్ట్ చేస్తలేదు. సో మరి ఏమనుకోవాలి, సరే తను బిజీ ఉంది అనుకుందాం. సో మళ్ళీ ఒకసారి చేద్దాం కదా, మళ్ళీ ఒకసారి చేసే ప్రయత్నం చేద్దాం. తప్పేముంది? ఆ రైతులు బయట తిరుగుతూ ఉన్నారు, ఏడుస్తూ ఉన్నారు, మా పైసలు మాకు కావాలి, అప్పు చేసినాం, కూలి చేసినాం, ఉన్న పొలాలు అమ్ముకున్నాం, చుట్టుపక్కల వాళ్ళ అక్కడ వడ్డీలకు పైసలు తీసుకొని వచ్చినాం, ఆ వడ్డీలు కూడా ఆ ఇంట్రెస్ట్లు కూడా పెరిగిపోయినాయి, ఇక మేము బతకలేము, మా పరిస్థితి అయిపోయింది, మేము మంగ్లీని నమ్మి మోసపోయినామంటూ కూడా వాళ్ళు అంటూ ఉన్నారు. మరి వాళ్ళ కోసమైనా సరే మనం కాల్ అయితే చేయాలి కదా. మనం నార్మల్గా ఫోన్ చేసి ఎట్లున్నామమ్మా, తిన్నావా, ఏం చేస్తున్నావు అని చెప్పి మనం అడుగుతాలేము. వాళ్ళు అక్కడ ఆపదలో ఉన్నారు కాబట్టే నేను కాల్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నా. ఒకసారి మళ్ళీ చేద్దాం. అంటే అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియాలో ఉన్నట్టుంది, రేర్గా రింగ్ అవుతుంది ఫోను, మళ్ళీ రింగ్ అవుతూ ఉంది. ఒకసారి మళ్ళీ మాట్లాడదాం మనం. నో రెస్పాన్స్, అన్నోన్ నెంబర్ కదా, లేపదనుకుందాం. ఒకసారి మెసేజ్ పెట్టే ప్రయత్నం కూడా చేద్దాం యాంకర్ అని చెప్పి. సరే మెసేజ్ కూడా పెట్టినా, మేబీ తను బిజీ ఉన్నట్టుంది. ఒకవేళ మెసేజ్ చూసుకుంటే తను కాల్ చేస్తుందేమో, అప్పుడు మాట్లాడదాం. అప్పటి వరకు మంగ్లీ అడ్వకేట్ ఎవరైతే ఉన్నారో కిషన్ అన్నతో కూడా మాట్లాడదాం. అడ్వకేట్ కిషన్ రాజ్ చౌహాన్ అని చెప్పి కూడా మంగ్లీకి సంబంధించిన కేసు
తనే డీల్ చేస్తున్నాడు కాబట్టి కేస్ విషయం ఏంటి, ఎక్కడి దాకా వచ్చింది తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. సో కాల్ లిఫ్ట్ చేసి ఒకసారి మాట్లాడదాం. సో అన్న నమస్తే. హలో చెప్పండి, ఎవరు? అన్న నమస్తే, అనిల్ మాట్లాడుతున్నా, యాంకర్. ఓ చెప్పండి సార్. అన్న బాగున్నారా? బాగున్నానండి. ఏందన్న ఎక్కడి దాకా వచ్చింది మంగ్లీ ఇష్యూ, ఏం నడుస్తుంది కేసు? ఒక సెన్సేషనల్ కేసు సోషల్ మీడియా నెట్వర్క్. ఇదంతా ఫేక్ కేసు, ట్రాప్ చేయడం జరిగింది. ఇప్పుడు మొన్నటి వరకు మీడియాలో అందరు వస్తుండే, ఎవరెవరు వస్తుండే, హిమాకాంత్ రెడ్డి బాధితుడుగా వచ్చిండు, ఇప్పుడు కనిపిస్తుండే మీడియాలో. ఇంతకు ముందు ఆయన మధు కూడా వచ్చిండు, ఆ మధు కూడా కనిపిస్తుండే. ఇప్పుడు అందరూ నిందితులు వీళ్ళందరూ కావాలని మంగ్లీ గారిని, ఆమె ఒక సెలబ్రిటీ కాబట్టి ఆమె అందరి దాకా ఎవరెవరైతే అందరితో మంచిగా ఉంటది కాబట్టి ఆమెను ఇట్లా ట్రాప్ చేయడం మంచిదా? కాదన్నా, నేను అంటూ ఉన్నా మంగ్లీ కన్నా సెలబ్రిటీలు ఎవరు లేరా అంటే కేవలం మంగ్లీనే ఎందుకు టార్గెట్ చేస్తారని చెప్పి అనుకుంటా ఉన్నారు మీరు. ఇప్పుడు మంచి మంచి వ్యక్తులని దగ్గర తీసుకున్నారు, ఇక పరిచయం పెరగడము, దాని ద్వారా వీళ్ళు తప్పులు చేస్తున్నారని ఈమె పేరు తప్పుగా వాడుతున్నారని ఆమె అనుకుందా? ఆమెకు అసలు విషయమే తెలియదు, ఆమె తప్పుగా వాడుతున్నారని. వాళ్ళ ఫ్యామిలీ పేరు తప్పుగా వాడేశారు. అట్లా వాడేసి ఇప్పుడు మంగ్లీ గారిని తప్పు అని చెప్తే ఎట్లా? ఆమె దోషిగా నిలబడితే ఎట్లా? ఈ కేసులో మంగ్లీ తమ్ముడు లేడా అన్న? ఎలాంటి సంబంధం లేదు ఆమెకు. ఈ కేసులో మంగ్లీ తమ్ముడు లేడా? లేరండి, ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు లేరు, అందరు ట్రాప్ చేయడం జరిగింది. కొన్ని వీడియోలు, ఫోటోలు చూపిస్తున్నారు, మీరు చూడండి. అది ఏదో ప్రోగ్రామ్ లో ఆయన అందరు నిలబడి ఆ ఫోటో దిగినట్టుంది. ఆయన ఏమైనా పర్సనల్ గా డబ్బులు తీసుకున్నట్టుందా, లేకపోతే ఎక్కడైనా ప్రామిసర్ నోట్ సైన్ పెట్టినట్టుందా? చెప్పండి మీరు. అంటే మంగ్లీ ఇప్పుడు తప్పు చేయలేదు, మంగ్లీని కావాలని చెప్పి మంగ్లీని డిఫేమ్ చేసే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి మీరు అంటా ఉన్నారు. నంబర్ 1 ట్రాప్. మొత్తం నేను వెరిఫై చేశాను, ఎవిడెన్స్ తో సహా నేను అందరు మీడియా ముందు పెట్టడం జరిగింది. నంబర్ 1 ట్రాప్. ఆమెను కావాలని ఆమె రిప్యుటేషన్ ని, నేమ్ ని డ్యామేజ్ చేయడానికే ఇవంతా ట్రాప్ చేయడం జరిగిందండి. మరి మంగ్లీ పైన ఎఫ్ఐఆర్ ఏ విధంగా నమోదు చేసిరన్నా? మంగ్లీ మొన్న ఆయన లాయర్ గారు ఏదైతే మీటింగ్ పెట్టుకున్నారో అక్కడ ఆమెను ఇన్సల్ట్ చేయడము, ఆమెను బ్లాక్ మెయిల్ చేయడం వల్లనే ఏమంటారు ఆ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఆ తర్వాత అది పంజగుట్టలో ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. అదే విధంగా ఈ మధు పైన, అదే విధంగా ఈ హిమాకాంత్ పైన, అందరిపైన ఆమె కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. సరే మంగ్లీకి సంబంధమే లేదు, మంగ్లీకి తెలియదు అని చెప్పి మనం అనుకుందాం. ఈ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ మంగ్లీకి సంబంధించి వాళ్ళ ఊర్లోకి వెళ్ళిన సందర్భాలు మనం చూస్తున్నాము. ప్రైవేట్ పార్టీలో, బర్త్డే పార్టీలో కూడా ఎవరైతే ఈ రమావత్ మధు ఎవరైతే ఉన్నారో వాడు కూడా మంగ్లీ వెనకాల మనకు కనిపిస్తుంది. షార్ట్ పీరియడ్ పరిచయంలో ఇవన్నీ ఫోటోలు దిగడము, షార్ట్ పీరియడ్ లో ఇవన్నీ అలిగేషన్ రావడము, ఆమెకు ప్రీవియస్ నుంచి ఎలాంటి వీళ్ళు తప్పులు చేస్తున్నట్టు, ఫ్రాడ్ చేస్తున్నట్టు ఆమె నాలెడ్జ్ లో లేదు. కేవలం ఆమెని ముందు పెట్టేసి ఈమె వల్ల నేను పెట్టుబడులు పెట్టినా అంటే అది తప్పు కదా. ఈమె ఏదో జస్ట్ వచ్చింది, ప్రోగ్రామ్ లో వచ్చింది, ఫోటోలు దిగిరు, తినడానికి వచ్చారు, తినడానికి వెళ్ళేసి ప్రోగ్రామ్ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. ఇవన్నీ బ్యాక్ హ్యాండ్ లో జరుగుతున్న విషయం ఈమెకి ఏ విషయం నాలెడ్జ్ లోనే లేదు. అంటే మంగ్లీ ఫ్లాట్ కూడా వెళ్ళినప్పుడు కూడా తెలియదు ఎవడైతే రమాకాంత్ మధు ఎవడైతే ఉన్నాడో మంగ్లీకి అసలు పరిచయం లేడంటావు. పరిచయం ఎప్పుడు ఒక ప్రోగ్రామ్ చేద్దామని చెప్తే అక్కడ పరిచయం అయింది. ఆ తర్వాత వాళ్ళ బ్రదర్ కి కాంటాక్ట్ లో ఉండండి, నేను ప్రోగ్రామ్ కి వస్తానని చెప్తేనే ఆ పరిచయాలు పెరగడము. ఆ తర్వాత ఈ ప్రోగ్రామ్, ఆ ప్రోగ్రామ్ అని చెప్పి కంటిన్యూస్ గా ప్రోగ్రామ్ పెరగడం వల్ల అవి మంచోడే ఉండొచ్చు అని చెప్పి పరిచయం పెరిగింది. పరిచయం లేదని అంటే అది షార్ట్ పీరియడ్ పరిచయం అంటున్నా నేను. అంటే అన్న ఈ ఇష్యూలో వాళ్ళ తమ్ముడికి ఓపెన్ చెప్పన్నా, వాళ్ళ తమ్ముడికి తెలుసా తెలియదా వీళ్ళు ఇట్లా మోసం చేస్తున్నారు, ఇట్లా జరుగుతుంది, మంగ్లీ పేరు వాడుకున్నారని చెప్పి? బ్యాక్ సైడ్ నుంచి టోటల్లీ గేమ్ ఆడిరు. ఇది పెద్ద ట్రాప్. ఆమె ఒక సెలబ్రిటీ కాబట్టి ఈ కోట్ల రూపాయలు ఆమెను తీసుకున్నట్టు ఎట్లా చెప్తారండి? 2019 లో ఏదో పరిచయం వాళ్ళకు ఎవరు, హిమాకాంత్ రెడ్డి వాళ్ళు తిరిగి మొన్న సైబరాబాద్ లో కేసు అయింది. సైబరాబాద్ లో కేసు అయినప్పుడు ఇప్పుడు మధుని ఎత్తుకున్నారు, మిగతా వాళ్ళని A1, A2, A3, A4, A5 అందరూ చూపించారు. ఒకసారి రిమైండ్ కాపీ చూడండి మీరు, ఎవరెవరు దాంట్లో కేసులో ఉన్నారో. ఆల్రెడీ డీసీపీ గారు కూడా క్లియర్ గా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడే ఈమె అయితే ఏమీ లేదు అలిగేషన్ అని చెప్పి డీసీపీ గారు, ఎకనామికల్ అఫెన్స్ డీసీపీ గారు ఇవ్వడం జరిగింది సైబరాబాద్. ఓకే, అంటే ఈ ఎంటైర్ ఇష్యూ కూడా కేవలం డిఫేమ్ అంటారు, ఇప్పటికి కూడా డిఫేమ్ అంటారు మీరు, అంతే కదన్నా? ఇదంతా డిఫేము, ఆమెను డ్యామేజ్ చేయడము, ఆమెను తనని కావాలని మీడియా ముందు ట్రోల్ చేయడానికే వీళ్ళందరూ ముందుకు వచ్చి సైడ్ ట్రాక్ చేయడానికే పెట్టడం జరిగింది. సరే, వాళ్ళు అట్లనే చేసింది అనుకుందాం అన్న, వాళ్ళకేంటి యూజ్? ఒకవేళ మంగ్లీని రోడ్డు పైకి తీసుకొచ్చి మంగ్లీని ఆగం చేస్తే వాళ్ళకేంటి బెనిఫిట్? చాలా రోజుల నుంచి మీడియా ముందు వస్తున్నా, ఏ రోజైనా ఎవరికైనా నా పేరు తెలుసా కిషన్ రాజ్ చౌహాన్ అడ్వకేట్ అని నేను ఏడైనా నేను ట్రోల్ చేయించుకున్నానా?
వీళ్ళందరూ ఆయన బిగ్ బాస్ పోతామని ఆయన ట్రోల్ చేయించుకుంటాడు. అన్న అది ఏమో సైడ్ ట్రాక్ చేయడానికి అన్న ఒకటి కిషన్ అన్న నిందితుడు బాధితుడని వస్తాడు. ఆయన నిందితుడు, అసలు నిందితుడు కాదు ఆయన. కాదన్నా కిషన్ ఒక్కటే నేను అడుగుతా ఉన్నా, అంటే బిగ్ బాస్ కోసం వస్తే మీడియా ఏమన్నా పిచ్చోళ్ళు అనుకుంటారా అన్న? మీడియా ఎవడొస్తే వాడిని ఫేమస్ చేస్తుందా? అదే బిగ్ బాస్ ఆయన షో చేయాలనే ఆలోచనతో నేను ఎన్ని ఎవిడెన్స్ చూపించలేదు. ఆయన బిగ్ బాస్ లో వెళ్తానని, ఖమ్మంలో నేను ఒక ఏమంటారు, నేను ఒక మూవీలో యాక్ట్ చేస్తున్నాను పేపర్ స్టేట్మెంట్ ద్వారా చూపించాను కదండి ఆ న్యాయవాది గురించి. ఆయన ఒక ప్లానబుల్ గా వచ్చాడు. అదే అన్న, అది నా వ్యక్తిగతం, నేను బిగ్ బాస్ పోవాలని చెప్పి గతంలో కూడా నేను ఇంటర్వ్యూస్ పోయి వచ్చిన అని చెప్పి కూడా అడ్వకేట్ సుబ్బు చెప్తా ఉన్నాడు. అది నా వ్యక్తిగతం, దానికి కేసుకి ఏం సంబంధం అంటున్నా ఉన్నాడు. తెలియదా ఆయన ఏటుగా సైబరాబాద్ 2726 క్రైమ్ నంబర్ లో ఏటుగా ఉన్నాడని తెలియదా? ఏటుగా ఉన్నవాడికి, ఆ బాధితుడికి ఆయన వెనుక ఉండి ఎట్లా సపోర్ట్ చేస్తాడు చెప్పండి. మరి హిమకాంత్ రెడ్డి మోసం చేసిన అంటా ఉన్నారు. మరి ఆయన గురించి ఏం చెప్పాలి? కనిపిస్తూ ఉన్నాడు అన్న హిమకాంత్ రెడ్డి, మొన్నటిదాకా మీడియా కూడా కనిపిస్తూ ఉన్నాడు కొన్ని ఛానల్స్ లో. నిన్న చూపియండి, మొన్న చూపియండి. ఆయన ఎందుకు ఎక్కడున్నాడు? ఆయన అబ్స్కాండింగ్ లో అని చూపించారు. చూడండి, రిమైండ్ కాపీలు అబ్స్కాండింగ్ అని చూపించారు. వెర్ ఇస్ శివకుమార్? ఈజ్ ఆల్సో శివకుమార్ ఎవరు? ఆయన బండి శివకుమార్ అని ఆయన ఏత్రిగా చూపించడం జరిగింది. అవును, వీళ్ళందరూ ఏది మొన్నటి వరకు మీడియా ముందు ఓ తెగ చెప్పుకుంటూ పోతున్నారు. ఏంటండి మేడం ని ట్రాప్ చేయడం? సరే అన్న, నేను ఇంకోటి అడుగుతా ఉన్నా. సరే, ఆమెను ఇంత డ్యామేజ్ చేస్తారని ఆమె కూడా అనుకోలేదు. అన్న ఇంకోటి అడుగుతా ఉన్నా. సరే, మంగ్లీకి ఎలాంటి సంబంధం లేకుంటే ఒక ప్రముఖ అడ్వకేట్ ఆఫీసులో కొంతమంది ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తులతో కూర్చొని మీడియాలో ట్రోల్ చేయడమే ముఖ్య విషయం పైన కూర్చోవడం జరిగింది. ఆమె ముందు ఆ ట్రోల్ చేయడం అనేది ఎందుకు చేశారండి? ఎవరు చేపించారు? ఆ న్యాయవాది చేపించారు. అన్న నేను ఏం అడుగుతా ఉన్నా అంటే, పంజాగుట్ట ప్రముఖ అడ్వకేట్ ఆఫీసులో ఇదే ఇష్యూకి సంబంధించి కూడా అడ్వకేట్ సూపికి కూడా కలిసినట్టు కొన్ని వీడియోస్ బయటికి వస్తా ఉన్నాయి. దాని మీద మీరేమంటారు? ఆ వీడియోస్ కూడా మేడం గారే ఎవిడెన్స్ గా తీసుకొచ్చారు. ఆ ప్రెజెన్స్ చూపించారు. ఆయన ఎక్స్ట్రాక్షన్ చేసిందని చెప్పడం జరిగింది. ఆయన ఆ రోజు ఆ మీటింగ్ లో కూర్చోవడం ఆయన అవసరం ఏముండే? న్యాయవాదిగా బాధితునికి ఆయన సహాయకరంగా చేస్తున్నప్పుడు పిలిస్తే వచ్చిందంటా ఉన్నారు. ఆయనకేం అవసరం ఉండే? అదే అన్న, బాధితులను తీసుకొని కూడా ఆఫీస్కి వచ్చినట్టు తెలుస్తుంది. బాధితులని తీసుకొస్తే హిమకాంత్ రెడ్డి ఎందుకున్నాడు ఆయన వెనుక? ఆయన అక్యూజ్ ఉన్నాడు కదా, ఏటుగా ఉన్నాడు కదా. హిమకాంత్ రెడ్డిని ఆయన పట్టుకొని ఎందుకు తిరిగిండు? ఆయన అక్యూజ్ ఉన్నప్పుడు, ఆయన బాధితుడు ఆయన నిందితుడు ఉన్నప్పుడు ఆయన తీసుకొని ఎందుకు తిరిగిండు? అంటే ఒక ప్లాన్ చేసుకోలేదా ఇది? అంటే ఈ మొత్తం ప్లాన్ అంటావు? మొత్తం ట్రాప్ ఇది. మేడం ఫస్ట్ నుంచే ప్లాన్ చేసిర్రు. ఒక సెలబ్రిటీని దీంట్లో వాడేస్తే ఈ డబ్బు అంతా ఆమె తీసుకోపోయిందని చెప్పి చూపించేస్తే మనకేమో అడగడానికి ముందుకు రారు. పబ్లిక్ లో ట్రోల్ చేసేస్తే ఇవంతా డివైడ్ అండ్ రూల్ పాలసీ అండి ఇది. సరే అన్న, మరి పంజాగుట్ట పిఎస్ లో A5 గా మంగ్లీ పేరు ఎట్లా నమోదు చేసిర్రు? A5 గా నమోదు చేశారు కదా. ఆమె ఇలాంటిది దూషించలేదు, ఎలాంటి గొడవ చేయలేదు, ఎలాంటి సంబంధమే లేదు. కానీ ఆమెను A5 గా పెట్టిరంటారు. అవును, A1 ఎవరు, A2 ఎవరు, A3 ఎవరు, A4 ఎవరు, A5 ఎవరు? వీళ్ళందరూ ఆడ కూర్చున్నారా? నేను మంగ్లీ పేరు FIR లో ఎందుకు నమోదు చేశారు, A5 గా ఎందుకు FIR లో పెట్టారనేది నా ప్రశ్న. మీటింగ్ కూర్చున్నారని, అక్కడ అసభ్యంగా ప్రవర్తించారని అలా చెప్పడం వల్ల ఆయన కంప్లైంట్ రిజిస్టర్ చేయడం జరిగింది అంటున్నారు. FIR కూడా బుక్ అయిపోయింది కదా? లేదండి, ఆ FIR లో మీరు అబ్జర్వ్ చేయండి. అక్కడ ఎవరైనా ఈ 5 మెంబర్స్ అక్కడ ఉన్నది ఎక్కడైనా ప్రెజెన్స్ ఉందా? ఆయన దగ్గర ఏమైనా ఎవిడెన్స్ ఉందా? ఈయన ఉన్నాడైనా ఎవిడెన్స్ మేడం చూపిస్తుంది. అవును, అక్కడ మంగ్లీ లేదని చెప్పి అంటా ఉన్నారు మీరు, అంతే కదా? అక్కడ మంగ్లీ లేదు, ఆ సరౌండింగ్స్ లో మంగ్లీ లేదు అంటా ఉన్నారు మీరు. లేలే, అక్కడ న్యాయవాది ఉన్నారు, ఈ మంగ్లీ గారు ఉన్నారు, మేడం గారు ఉన్నారు. అదే విధంగా అక్కడ వేరే వాళ్ళు మీటింగ్ కూర్చోబెట్టిన వాళ్ళు పెద్దవారు ఎల్డర్స్ ఉన్నారు. అంటే ఇప్పుడు మంగ్లీ ఫోన్ చేసి మంగ్లీ అడ్వకేట్ సుబ్బుకు ఫోన్ చేసి మాట్లాడదాం రా, ఈ విషయాన్ని మనం తెలుసుకుందాం అని చెప్పి చెప్పలే అంటారు ఇప్పుడు మీరు. అదే అక్కడ ఈ మీడియాలో నుంచి తీసేస్తారు రండి మేడం అని చెప్పి వాళ్ళు ఒక ట్రాప్ తయారు చేసి అక్కడ ఆమెను కూర్చోబెట్టారు. అసలు ఒక విషయం చెప్తా, అసలు ఆ కేసే FIR కాలేదు. ఈయన న్యాయవాది వచ్చి అక్కడ మీటింగ్ ఎందుకు కూర్చున్నాడండి? ఆయన ఎక్స్పెక్టేషన్ ఏముంది మేడం దగ్గర? లేదు, బాధితులకు ఏమన్నా న్యాయం జరుగుతుందేమో అని చెప్పి వచ్చిన అట్లా కూడా అనుకోవచ్చు కదా మనం. సార్, న్యాయం జరిగేది ఉంటే హిమకాంత్ రెడ్డిని పెట్టుకుని ఎందుకు తిరిగారు? నేను ఒకటే ప్రశ్నిస్తున్నా, క్లియర్ పాయింట్. ఆయన వీడియోలో ఆయన ఉన్నారా లేదా? ఉన్నాడు. ఆయన మీడియా ముందు లేరా? ఆయన బాధితుడా, ఆయన నిందితుడా?
ఆయన అబ్జర్వ్ చేయడా? నేను ఏమంటా ఉన్నా అంటే ఆ ఎఫ్ఐఆర్ లో హేమకాంత్ రెడ్డి పేరు లేదు కదా. ఉన్నదండి సైబరాబాద్ కేసులో. సైబరాబాద్ కేసు అంటే ఈ ఇష్యూలో అంటున్నా నేను. ఎవరైతే ఈ ఇష్యూలో క్లియర్ గా చెప్తున్నా, ఏవన్ ఉన్నాడా ఆ పొజిషన్ లో? నేను అడిగేది ఏంటంటే మీకు క్లియర్ గా చెప్తున్నా, A1, A2, A3, A4 మెంబర్స్ ఎవరు వాళ్ళు అక్కడ లేనే లేరు. వాళ్ళ పేర్లు ఎట్లా పెడతారు? ఒక మాట, మేడం గారు అక్కడ ఉన్నారు అంటున్నారు కదా, అక్కడ మేడం గారు ఉన్నారు, లాయర్ గారు ఉన్నారు. నేను చెప్తున్నాను కదా, ఆ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. ఆ మీటింగ్ లో ఈ సోషల్ మీడియాలో నుంచి, యూట్యూబ్ లో నుంచి, ఇన్స్టాగ్రామ్ లో నుంచి తీసేయి నానా అని అంటే ఆయన ఏమో డిమాండ్ చేయడము, ఆమెనేమో బల్గర్ గా బిహేవ్ చేయడం, మిస్బిహేవ్ చేయడము. అయితే మేడం ఏమో ఏమంటారు షెడ్యూల్ బిజీ అవ్వడం వల్లనే కదా ఆ మేడం గారు ఇమీడియట్లీ కేసు వేయలేదు. చాలా పోనీ అనుకుంది. ఈయనేమో పోయి ఆమె పైన కేసు ఎందుకు వేసిండు అంటే బెదిరింపే కదా, ఆమె దగ్గర డబ్బులు గుంజుకోవాలనే ఆలోచన లేదా? న్యాయం చేద్దామని చెప్పి అక్కడ మాట్లాడుకోవడానికి పోతే అక్కడ ఆమె వల్గర్ గా బిహేవ్ చేసి, మేము వాళ్ళ తమ్ముడు ఎవరైతే ఉంటాడో ఆయనతో గుర్తిస్తాము, వీళ్ళతో గుర్తిస్తాము, మిమ్మల్ని చంపేస్తామని చెప్పి బెదిరించింది. మీటింగ్ కూర్చోవడమే తప్పు, ఆ న్యాయవాది గారు కూర్చోవడమే తప్పు. ఎందుకంటే ఆ మేడం గారు కూర్చోవడానికి రీజన్ ఒక ఆమె సోషల్ మీడియాలో డ్యామేజ్ అవుతుంది, ఆమె ఇన్సల్ట్ అవుతుంది, ఆమె ఫీల్ అవుతుంది, ఫ్యామిలీని ట్రోల్ చేస్తున్నారు, తన గురించి ట్రోల్ చేస్తున్నారు, రెప్యుటేషన్ డ్యామేజ్ అవుతుంది అని అందుకోసమే కూర్చోవడం జరిగింది. సరే సుబ్బు అక్కడ పోవడం 100% తప్పే అనుకుందాము, కానీ మరి మంగ్లీకి తెలుగు ఉండాలి కదా, మరి మంగ్లీ ఎందుకు పోయింది ఆడికి? మరి అరే సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారండి. ఆమె తప్పే లేనప్పుడు పోయి కేసు కంప్లైంట్ చేసుకోవచ్చు కదా. ఆమెకు సంబంధం లేదు, సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్న వ్యక్తితో కూర్చున్నారు. నేను అదే అంటున్నా అన్న. ఇప్పుడు ఈ సోషల్ మీడియా ట్రోల్ అవుతుందని చెప్పి కూడా అక్కడికి వెళ్ళింది కదా, మరి అదే పోలీస్ స్టేషన్ కి వెళ్ళొచ్చు కదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. కరెక్టే మీరు అన్నది. ఆమె పోలీస్ స్టేషన్ కాదు, డైరెక్ట్ కోర్టుకు పోయింది. ఆల్రెడీ డిఫమేషన్ కేసు వేయడం జరిగింది న్యాయవాది పైన. అదే విధంగా ఆయన కోర్టు వారు ఆయనకు అర్జెంట్ నోటీస్ ఇవ్వడం జరిగింది, ఆయనకు పర్సనల్ నోటీస్ ఇవ్వడం జరిగింది న్యాయవాదికి. అయినా ఊకోవడం లేదు ఆయన. అయినా కూడా ట్రోల్ చేస్తున్నారంటే ఇప్పుడు ఆల్రెడీ మీడియా ముందు అందరు వచ్చేస్తున్నారు. ఇప్పుడు మేడం ఫీల్ అయ్యి ఆమె కూడా ఫ్రంట్ మూమెంట్ కి వచ్చేసింది. అన్న ఇంకోటి అన్న, మేడం ఫోనే లేపుతలేమన్నా, చేస్తూనే ఉన్నాం, మేడం అసలు ఎవరికి రెస్పాండ్ అవుతలేదు. ఆమె పర్సనల్ అండి, ఆమె బిజీ షెడ్యూల్స్ ఉంటాయి, ఆమె పర్సనల్. అరే మొన్ననే కదన్నా మీడియం కాడికి వచ్చిన 2 నెలల నుంచి ఈవెంట్లు అన్ని క్యాన్సిల్ చేసుకున్నట్టు. ఆమె ఎందుకు వస్తలేదు? ఆమె మీడియా ముందు వస్తుంది, మీడియా ముందు ఎక్స్ప్రెస్ చేస్తుంది, ప్రతిదీ అప్డేట్ చేయడం జరుగుతుంది. అన్న నేను ఒకటే చెప్తా ఉన్నా అన్న, ఈ కేసుకు సంబంధించిన టోటల్ డీటెయిల్స్ అసలు ఏం జరిగిందో కూడా నేను మీ దగ్గరికి వస్తా అన్న. రేపు మనం ఇంటర్వ్యూ చేద్దాము. క్లియర్ టు క్లియర్ నా దగ్గర చాలా క్వశ్చన్స్ ఉన్నాయన్న, చాలా ప్రశ్నలు ఉన్నాయి. అవన్నిటికీ నాకు సమాధానం కాదన్నా, ప్రజలకు చూపించాల్సిన అవసరం అయితే ఉందన్నా. ఆమె ఇన్నోసెంట్, ఆమెకు సంబంధం లేదు. సంబంధం లేని ఇష్యూలో ఆమె లాగకండి, ఆమె రెప్యుటేషన్ ని డ్యామేజ్ చేయకండి, ఆమెను కొంచెం దయచేసి ట్రోల్ చేయకండి కోరుతున్నాం. అదే అన్న, రేపు మీ దగ్గరకు వస్తా, క్లియర్ గా దీని మీద మీరు ఇంటర్వ్యూ చేయండి అన్న. దగ్గర అనేక ప్రశ్నలు ఉన్నాయి, అన్ని అడిగే ప్రయత్నం చేస్తా అన్న. తప్పకుండా. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. సో వ్యూయర్స్ చూడొచ్చు కదా, ఎవరైతే మంగ్లీ సంబంధించిన అడ్వకేట్తో కూడా మనం మాట్లాడడం జరిగింది. కావాలని చెప్పి మళ్ళీ అదే అంటున్నారు, డీఫేమ్ చేసే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. మరి ఒకవేళ డీఫేమే చేస్తే ఈమె తప్పు ఏమి లేదు, ఈమె శుద్ధపూస అనుకుంటే మరి ఆ రోజు మీటింగ్కి ఎందుకు పోయిందని చెప్పి కూడా నేను అడుగుతా ఉన్నా. ఆ రోజు కూర్చోవాల్సిన అవసరం ఏముంది? సరే అడ్వకేట్ సుబ్బు 5 పైసల కోసం పోయిందని చెప్పి మనం అనుకుందాము. మరి ఆమె ఎలాంటి తప్పు చేయకుంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి సుబ్బు మీద కేసు వేయాలి కదా. ఇలా నన్ను ఇబ్బంది పెడుతున్నాడు, సోషల్ మీడియాలో నాకు డబ్బులు ఇవ్వమని చెప్పి డిమాండ్ చేస్తున్నాడని చెప్పి కూడా మీరు ఆమె మంగ్లీ ఎవరైతే ఉన్నారో ఆమె పోయి కంప్లైంట్ చేయొచ్చు. కానీ కంప్లైంట్ చేయకుండా మీటింగ్లో కూర్చోవాల్సిన అవసరం ఏముంది? నిజంగా నాకైతే డౌట్ వస్తుంది అబ్బా. అంటే ఇవన్నీ చూస్తూ ఉంటే ఇలా మంగ్లీ హస్తం ఉందేమో అని చెప్పి నేనైతే అనుకుంటా ఉన్నా. దీన్ని మాత్రం మనం వదిలిపెట్టాం, ఈ ఇష్యూని మనం వదిలిపెట్టాం. ఎందుకంటే అక్కడ బాధితులు ఉన్నారు కాబట్టి, ఏ బాధితులైనా ఏ అంశమైనా సరే ఏమైనా కానీ బాధితుల వైపు మాత్రం మేము పక్కా ఉంటాం. ఈ విషయం వదిలిపెట్టే పరిస్థితే లేదు. కుదిరితే సూటిగా నేను అడుగుతా ఉన్నా, మన వీడియో మంగ్లీ చూస్తూ ఉంటే నేను సూటిగా అడుగుతా ఉన్నా, నువ్వు తప్పు చేయలేవు కదా, నా దగ్గర కొన్ని ప్రశ్నలు ఉన్నాయి, నేను నిన్ను అడుగుతా, మనం లైవ్ పెట్టుకుందాం, నేను అడుగుతా, దానికి మీరు సమాధానం చెప్పండి. ఇక్కడ ప్రజలు ఏమనుకుంటున్నారో, గ్రౌండ్లో మేము తిరుగుతూ ఉన్నాం కాబట్టి ప్రజలు ఏమనుకుంటున్నారో అవన్నీ కూడా నేను నా దగ్గర కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. నాకు తెలిసి మంగ్లీ అయితే టైం ఇవ్వదు, ఎందుకంటే మేడం బిజీ కాబట్టి, మేడం చాలా పెద్ద కాబట్టి, మేడం చాలా పెద్ద సెలబ్రిటీ కాబట్టి మేడం అయితే టైం ఇవ్వదు. మనం అడ్వకేట్తో అయితే నెక్స్ట్ ఇంటర్వ్యూ అడ్వకేట్తో ఉంటుంది. దయచేసి మన జీపీఆర్ మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతూ ఉన్నారు, ఆదరిస్తున్నారు. దానికి
ఎప్పటికీ నేను రుణపడి ఉంటా. కానీ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతూ ఉన్నారు. మన వీడియో చాలా ప్రజలకు ఉపయోగపడే వీడియోలు తీసుకొస్తా అని చెప్పి కూడా నేను మాట ఇస్తూ ఉన్నా. మీరు మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేసే ప్రయత్నం అయితే చేయండి. అనేక ఇబ్బందులు ఏమున్నా, ఇక్కడ అన్యాయం జరిగిన బాధితుల వైపు మేము ఉంటామని చెప్పి కూడా చెప్తా ఉన్నా. థ్యాంక్ యూ సో మచ్.